చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక. బాగా చెప్పారు ఆమె. నేను ఎందుకు చెప్పారో నాకైతే తెలియదు. దీని అర్థం ఏంటంటే ఏది జరిగినా నేను మౌనంగా ఉంటా. ఏది జరిగినా నిందలు వస్తున్నాయా, అవమానాలు వస్తున్నాయా, పోరాటాలు వస్తున్నాయా, సవాళ్ళు ఎదుర్కొంటున్నారా, దూషణలు ఎదుర్కొంటున్నారా, దేవదూషణ ఎదుర్కొన్నారు, మౌనంగా దేవుని నడిపింపుకు అప్పగించుకొని ప్రయాణం చేస్తూ ఉండండి. మీరు ఊహించని రీతిలో మీ జీవితం మలుపు తిరగబోతుంది ఖచ్చితంగా. దేవుని స్తోత్ర. ఎంతవరకు బాధపడతా వచ్చారు. పాపిష్టి కాళ్ళతో చూసి కార్యాలు జరగట్లేదని కృంగిపోయారు. ఇప్పుడు మీ బాహ్య నేత్రాలు ముయ్యబడి మనోనేత్రాలతో దేవుడు మిమ్మల్ని నడిపించే మార్గాల్లో దేవుని వెంట బయలుదేరండి. దేవుడు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ మార్గాలన్నీ సరళమైపోవునుగాక. చీకటంతా